విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో కూడా మనతో పాటు ఎలమంచల్ శాసనసభ్యులు శ్రీ సుందరప విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత అంటే కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో మీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది, ఎలా భావిస్తున్నారు? చాలా ఆనందంగా ఉందండి. విశాఖపట్నంలో జనసేన పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా అది పార్టీకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. పార్టీ కాదు, ప్రభుత్వం కోసం కూడా. మరి మీకు తెలుసు, అనేకమైన సందర్భాల్లో ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ పార్టీ మరింత బలోపేతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ తరలి వస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన డిజిటల్ పాస్లు బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం ఇస్తారు, మరింత బలంగా ప్రజల్లోకి మనం వెళ్ళాలని ఎదురు చూస్తున్నారు సార్. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం? ఈ ప్రోగ్రాం సేనతో సేన అని ఓకే, మా నాయకులందరూ కూడా మరి ఇన్విటేషన్ మీద పిలిచాం. వాళ్ళందరితో కూడా ఈరోజు కూడా 100% సాటిస్ఫాక్షన్తో ఉన్నాం. ఈరోజు కూడా అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్తో ఈరోజు మా కేడర్ అంతా ఉన్నారు. రేపు కూడా ఒక 15 నుంచి 25,000 మంది వారు ఇంటరాక్షన్ అవుతాం పొద్దున్న నుంచి సాయంత్రం. డెఫినెట్గా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు సాయంత్రం ఆల్రెడీ కొంత మెసేజ్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, అన్నీ అవుతుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడే చాలా వరకు క్లారిటీ ఇస్తున్నారు ఆయన. అలాగే రేపు సాయంత్రం ఫైనల్గా ఒక స్టేట్మెంట్ వస్తుంది కళ్యాణ్ గారు. సార్, కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మరో 15-20 సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్పేసి. మీరు శాసనసభ్యులుగా మీ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎలాంటి ఒపీనియన్ ఉంది సార్ మీ పరిపాలన గురించి కానీ, కళ్యాణ్ గారు చెప్పే విషయాల గురించి కానీ? డెఫినెట్గా అండి, మా పరిపాలన గురించి మాది బాధ్యత. మేమైతే ఆ బాధ్యత ప్రతిరోజు కూడా మేము నిర్వర్తిస్తున్నాం, కష్టపడుతున్నాం. ఒకరోజు తడబడచ్చు, ఒకరోజు పని చేయొచ్చు, కానీ ఓవరాల్గా చేశామా లేదా అనే దాని మీదే ఉంటుంది. డెఫినెట్గా ఆయన మనస్తత్వాన్ని, ఆయన ఏదైతే ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగానే మేము అంతా కష్టపడుతున్నాం. వాస్తవానికి మేము ఎంత తగ్గినా కూడా తగ్గడానికి, కూటమికి వెళ్ళడానికి కారణం కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కోసమే చేసాం. సో ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా కూటమి అయితే మాత్రం ఎక్కడ కూడా చెక్కు చెదరదు అనేది నిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా 15 సంవత్సరాలు కూటమి ముందుకెళ్తుంది అనేది నిన్న కూడా జరిగింది. ఇది కూడా చెప్పుకున్నాను సార్. ఈ ప్రాంత యువత చాలా ఆశలతో మీ కుటుంబ ప్రభుత్వం గెలిపించారు. వాళ్ళ ఆశలకు అనుగుణంగానే మీరు ఇక్కడ చాలా కంపెనీస్ తీసుకొస్తున్నారు, ఐటీ కంపెనీస్ వైజాగ్లో. యువత ఎలా భావిస్తున్నారు? ఐటీ కంపెనీసే కాదండి, నా కాన్స్టిట్యున్సీలో గ్రీన్ హైడ్రోజన్ 185,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వచ్చింది. అలాగే పక్క కాన్స్టిట్యున్సీ పాకిరాపేటలో 160,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ వచ్చింది. అలాగే అనేకమైన కంపెనీలు వస్తున్నాయి. నిన్నే గూగుల్ డేటా సెంటర్ ఒకటి ఇదైంది. అనేకమైనవి, ఒకటని కాదండి. ఆల్మోస్ట్ ఈ ఒక్క ఉమ్మడి జిల్లాలోనే 3.5 లక్షల కోట్లతో మొత్తం అన్ని ఆల్ పుట్ టుగెదర్ 3.5 నుంచి 4 లక్షల కోట్లతో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతా ఉన్నాయి. అలాగే కనీసం 4 లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కలిపే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యే పరిస్థితి. మేము కూడా నాయకులు వాటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎమ్యూనిటీస్కి కూడా మేము చాలా దృష్టి పెట్టడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో అయితే నేను ఆల్రెడీ ఒక 2 రోడ్స్, ఒక రోడ్ ఆల్రెడీ స్టార్ట్ చేయించాం, ఎప్పటి నుంచో మాకున్నది. అలాగే ఇప్పుడు కొత్త రోడ్ ఒకటి స్టార్ట్ చేపిస్తున్నాం. ఇవన్నీ కూడా, అలాగే రింగ్ రోడ్స్, ఇవన్నీ కూడా చాలా రోడ్స్ స్టార్ట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. స్పోర్ట్స్, అలాగే ఎడ్యుకేషన్ కోసం, హాస్పిటల్స్ కోసం ఈఎస్ఐ హాస్పిటల్ మేము స్టార్ట్ చేసాం. అలాగే పక్క కాన్స్టిట్యున్సీలో 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్. అలాగే అనేకమైనవి. సో ఇవన్నీ మేము కేవలం ఇన్వెస్ట్మెంట్సే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎమ్యూనిటీస్ మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా జనసేన మీద ఉన్న అభిమానం యువతకి అపారం. సో ఎట్టి పరిస్థితుల్లో యువతకి భవిష్యత్తు, యువతకి రేపటి తరానికి భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం. అలాగే మహిళల విషయంలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు చూసే ఉంటారు, మా వాళ్ళు ఏదైనా చేస్తే 10 దెబ్బలు ఎక్కువేయండి అనే పరిస్థితి, అంటే దెబ్బలు వేసే పరిస్థితి ఏమి ఉండదు. కానీ మేము మాత్రం చాలా జాగ్రత్తగా, ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ విత్ ఇన్ కంట్రోల్లో ఉంది ఆల్రెడీ, అది 100% కంట్రోల్ చేస్తాం. నిన్న కూడా తీర్మానం చేసాం, మహిళల మీద వాటిని ఎవరి మీద ఏమైనా అఘాయిత్యాలు చేయడం కానీ ఇలా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పాం. ఇవన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా అసెంబ్లీలోని, పార్లమెంట్లో కూడా మా గలం వినిపిస్తాం. ఎట్టి పరిస్థితులు ఇవన్నీ
కూడా మాకు ప్రయారిటీస్. సార్ గత ప్రభుత్వంలో వైజాగ్ చూస్తే ఋషికొండ అనేది అందరికీ తెలిసినటువంటి అధ్యాయం. సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఏర్పాటు చేసుకున్నారని, గ్రీన్ మెటల్తో కవర్ చేశారని రకరకాల విషయాలు మనకు ఆ రోజు వెలుగులోకి వచ్చినాయి. ఈరోజు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా వెళ్ళారు ఆ ప్రాంగణానికి. ఏమనిపించింది సార్ మీకు? అదేనండి, ఇప్పుడు మాకు 450 కోట్లతో కట్టిన బిల్డింగ్ ఎందుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. సరే ఏమైనా లావిష్గా ఇద్దామన్నా లోపల క్వాలిటీ ఏంటనే దాని మీద ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఏది ఏమైనా అది ప్రజల సొమ్ము. 100% ప్రతి రూపాయి కూడా మేము వాటికి కస్టోడియన్స్. ఎట్టి పరిస్థితుల్లో మేము 100% మేము వాటి మీద మరి ఆదాయం గవర్నమెంట్కి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. దాని మీద మా ప్రణాళికలు ఉన్నాయి. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, గతంలో వైసీపీని ఢీ కొట్టి కార్పొరేటర్లుగానైనా జడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా పంచాయతీలో నిలబడింది జన సైనికులు. నెక్స్ట్ ఇప్పుడు అధికారంలో కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా వాళ్ళని ఎదుర్కొనేటట్టు వాళ్ళని తయారు చేయడానికి ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. డెఫినెట్గా నాయకులుగా తయారు చేసే బాధ్యత మాది. మంచి నాయకుల్ని ఈ దేశానికి ఇచ్చే బాధ్యత కూడా మాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.